స్టార్ట్ ముందుగా చేయగీత. ముందుగా గురువందనం చేసుకుందాం మాస్టర్స్. వీడియో ఆన్ చేయమ్మా. ముందుగా గురువందనం చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనందరి తరఫున ఆత్మ ప్రణామాల్ని తెలియజేద్దాం మాస్టర్స్. అలాగే వంశీ కిరణ్ మాస్టర్ గారికి కూడా ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుందాం. అంతర్గత వికాసం బుక్ ద్వారా మనందరికీ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న టార్కమ్ గారికి కూడా ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుందాం మాస్టర్స్. మనందరి గురువు గారైన ప్రవీణ మాస్టర్ గారికి కూడా ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు అంతర్గత వికాసం చాప్టర్ నుండి బుక్ నుండి 8వ చాప్టర్ చదువుకోబోతున్నాం. కలశంలో ఉండే అంతర్గత సామర్థ్యాలు. ఇక్కడ పేర్కొన్న అంతర్గత సామర్థ్యాలు మన కలశంలో ఉంటాయి. మనం ముందుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అంతర్గత సామర్థ్యాలు ఇవే అని మనకి ఇక్కడ కొన్ని పాయింట్స్ తెలియజేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. పొందిక. ఫస్ట్ వన్ వచ్చేసి పొందిక. మాట తప్పని గుణం. విశ్వసనీయత. ధారాళంగా మాట్లాడకుండా మౌనంగా ఉండే గుణం. స్నేహం, గౌరవం, కృతజ్ఞత, శుభ్రత, సమయపాలన, పరిశీలన, ఎవరిని విమర్శించకుండా ఉండే గుణం. అంతరిక్ష ప్రవాహాలను గ్రహించగలిగే గుణం. ఆనందం, గాంభీర్యం, సహకారం, సామూహిక చైతన్యం. మేడం ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మళ్ళీ ఒక్కొక్క పాయింట్. ఫస్ట్ పాయింట్, మనం ముందుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అంతర్గత సామర్థ్యాలలో పొందిక. ఓకే, పొందిక అంటే ఇంకా అందరికి అర్థమైంది. అందరూ చెప్పు చెప్పు. రెండవది మాట తప్పని గుణం. అంటే మాట ఇచ్చాక మాట తప్పకుండా ఉండగలగాలి. అంటే ఆ మాట యొక్క విలువ ఎంత వాల్యూనో అది తెలుసుకోగలగాలి. ఆ మాట వాల్యూ తెలుసుకున్నప్పుడు మాట తప్పకుండా ఉంటాం. ఒక మాట ఇచ్చాము, ఆ మాట తప్పకుండా చేసి తీరుతాం. అది ఇవన్నీ లోపల పెంచుకోవాల్సిన సామర్థ్యాలు. విశ్వసనీయత. చదువు. ధారాళంగా మాట్లాడకుండా మౌనంగా ఉండే గుణం. అంటే ఎక్కువగా విపరీతంగా మాట్లాడేస్తా ఉంటారు. కొందరు చాటర్ బాక్స్ లాగా మాట్లాడుతుంటారు. అలాగా మాట్లాడకుండా మౌనంగా ఉండటం. అంటే పొదుపుగా మాట్లాడాల. మాటలు అనేవి పొదుపుగా ఉండాల. ఎంత పొదుపుగా మాట్లాడితే అంత శక్తి కోల్పోకుండా ఉంటాం. పొదుపు అనేది లేదనుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం. మాట మీద ఎరుకుండదు. ఏం మాట్లాడుతున్నాము, ఎదుటివాడికి ఏమన్నా సరైన ఏం మాట్లాడుతున్నామా, సరికానివి మాట్లాడుతున్నామా, నా మాట ఎదుటివాడికి ఎలాగా అర్థమవుతుందో ఎన్ని ఆలోచనలు లేకుండా మాట్లాడేస్తా ఉంటాం. అలాగా ఉండొద్దు, మౌనంగా ఉండమంటున్నారు. అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. పొదుపుగా మాట్లాడటం. స్నేహం, గౌరవం. స్నేహమా? స్నేహం, గౌరవం. గౌరవం అంటే స్నేహం. ప్రతి ఒక్కరూ స్నేహితులే. కృష్ణుడు అంటారు, అందరి మధ్య ఆ స్నేహమే ఫైనల్ గా. ఈ బంధం ఇవన్నీ కూడా ఈ జన్మకు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరి మధ్యలో ఉండేది స్నేహమే. ఎప్పుడైతే అందరి మధ్యలో స్నేహం అనేది నిలుస్తుందో అప్పుడు ఆ ఏకత్వంలో చూడగలుగుతాము, ఒకరికి ఒకరం సహాయం చేసుకోగలుగుతాము. మనం అందరము దైవాలము, దైవంగా మారడానికే భూమి మీదకి వచ్చాము. ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్దాము అని ఎప్పుడైతే అనుకుంటామో
అప్పుడు మన లోపల ఆ స్నేహాన్ని పెంచుకుంటే ఇవన్నీ నిలుస్తాయి. స్నేహాన్ని పెంచుకోలేదనుకోండి, ఇవి నిలవు. ఎప్పుడైతే స్నేహము, గౌరవం ఒకరిని ఒకరం గౌరవించుకోవాల. నువ్వు అంటే గౌరవం లేనప్పుడు వాళ్ళని ఏదో ఒక విధంగా జడ్జ్ చేయడం మొదలెడుతుంటాం. అలా ఉండకూడదు. గౌరవించాల. ఎందుకని నువ్వు దైవమే, నేను దైవాన్నే. అంతే. ఆ గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. అందుకని పుచ్చుకునే సంగతి సరే. ముందు మనం ఇవ్వడం అనేది మొదలుపెడితే తర్వాత రావాలా అది వచ్చిందా లేదా అనేది తర్వాత సంగతి. ఫస్ట్ మనం ప్రతి ఒక్కరిని గౌరవించగలగాలి. మన లోపల నుంచి ఆ గౌరవ భావంతో మాట్లాడగలగాలి. అది. తర్వాత కృతజ్ఞత. కృతజ్ఞత. ఈ సృష్టంతా నడుస్తుంది కృతజ్ఞత మీదే. ఈ గ్రాటిట్యూడ్ లేకపోతే అసలు కృతజ్ఞత లేకపోతే ఆహ్, ఒక్కసారి ఆలోచించండి. అసలు కృతజ్ఞతే లేకపోతే మన మధ్యలో ఆ స్నేహం ఉంటుందా? గౌరవం ఉంటుందా? ఏమీ ఉండవు. అన్నీ ఎళ్ళిపోతాయి. ఆ కృతజ్ఞత అనేది మనసులో ఉన్నప్పుడు ఎంతో ఆనందాన్నిస్తది. అసలు ఎదుటి వాడికి కూడా ఆనందం అర్థమవుతది. ఇప్పుడు హ్మ్. ఒక ఒక ఆవిడుంది. వాళ్ళ హస్బెండ్ నుంచి విపరీతమైన పెయిన్ ఎదుర్కుంటుంది. ఎదుర్కుంటుంది. సరే తను చూసింది కోపమొచ్చేసింది. విపరీతంగా అరుస్తుంది. ఇలా అంటాడు, అలాంటోళ్ళు అని. కానీ నేనన్నాను ఒక్కసారి ఆయన ప్రవర్తనకు కారణమేంటో చూసుకోమ్మా అన్నప్పుడు దుష్కర్మ చూసుకుంది. దుష్కర్మ చూసుకున్నాక కూడా ఆవిడ సరే యాక్సెప్ట్ చేసింది. నేనిది చేయడం వల్లే ఇది వచ్చింది అని. నేనేమన్నానంటే ఈరోజు నిన్ను పెళ్లి చేసుకొని, సమాజంలో నీకంటూ ఒక స్థానాన్నిచ్చి, ఆ! నీ నీకు రోజు అంటే మనం గడవటానికి కావాల్సినవన్నీ అందిస్తూ, మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న అతనికి నువ్వు కృతజ్ఞత చెప్పు అని జెప్పా. చెప్పు అనగానే తను ఫస్ట్ జీర్ణించుకోలేకపోయింది. నేనేంది వాళ్ళకెట్ట చెప్పేది నాకు తెలీదు. నన్ను బాగా బాధ పెడతా ఉన్నాడు. నేను చెప్పను అనింది. పొయ్యేలోపు 4 సార్లు చెప్పా. ఆ! ఇప్పుడు ఈరోజు నీకు ఒక సమాజం ఇదే ఇదే చెప్తూనే ఉన్నా. కొంచెం సేపు మాట్లాడుతుంది. ఇంకొక టాపిక్కు. అలా మాట్లాడినా గాని మధ్యలో మళ్ళీ ఇదే తెస్తున్నా. కృతజ్ఞత చెప్పు. దుష్కర్మలు చూసుకున్నావు. దానికి క్షమాపణ చెప్పు. వాటితో పాటుగా వాళ్ళకి కృతజ్ఞత చెప్పు. ఎప్పుడైతే కృతజ్ఞత చెప్తావో అప్పుడు నీ హృదయంలో భారం తగ్గిపోతది. అని చెప్పగా 4, ఐదోసారి ముందు మీరు ఫస్ట్ టైమ్ చెప్పినప్పుడు నేనెందుకు జెప్పాలి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్తాను మేడం అని జెప్పింది. ముందంతా ఒప్పుకోల. నేను చెప్పననింది. అంటే ఆవేశము అయన్నీ ఎందుకంటే ఈ జన్మలో పొందింది ఒక్కటే చూసింది కాబట్టి ఫస్ట్ ఆవేశం ఒచ్చింది. గతంలో నేను పెయిన్ ఇచ్చాను కాబట్టి ఈ జన్మలో పెయిన్ అనుభవించాను అని అర్థమయ్యాక కొంచెం కూల్ అయింది. తర్వాత మళ్ళీ కృతజ్ఞత చెప్పమ్మా అన్నాక ఇంకొంచెం కూలయిపోయింది. కృతజ్ఞత మన మధ్యలో ఎంతో ఆనందాన్ని కలిగిస్తది. ఇప్పుడు ప్రతిరోజు యూనివర్స్‌కి కృతజ్ఞత చెప్పండి. నాకిట్లాంటి స్నేహితుల్ని, ఇట్లాంటి ఫ్యామిలీ మెంబర్స్‌ని అసలు నాకింతమందిని ఇచ్చారు. ఎంత కృతజ్ఞత యూనివర్స్ అని చెప్పుకోండి. అసలు లోపల ఎంత హ్యాపీనెస్ ఉంటదో అది మనం రోజు చెయ్యాల. తర్వాతది. శుభ్రత. శుభ్రత. అంటే శుభ్రత అంటే నీట్‌గా ఉండడం ఇవి కాదు. ఎప్పుడు మనలో చెత్త నిలబడు అంటే మన ఆలోచనలలో, మన మనస్సులో వీటన్నింటిలోనూ చెత్తని ఉంచుకోకుండా, అనవసరమైన వాటిని ఉంచుకోకుండా, అవసరమైన వాటినే ఉంచుకుంటూ, అనవసరమైన వాటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ, మన శక్తిని కోల్పోకుండా మనల్ని మనమే కాపాడుకోవాలి. అదే శుభ్రత. శుభ్రత అంటే బయట శుభ్రత అందరూ చేసేదే. కానీ మనము మన అంతరంగంలో శుభ్రతని చేయాల్సిన డ్యూటీ ఎవరికి వాళ్ళకే ఉంది. ఇప్పుడు ఒకవేళ మన ఇంట్లో శుభ్రంగా లేదంటే కనీసం మనం గాకపోతే మన అత్తగారనో, మన పాపనో ఎవరో ఒకరు శుభ్రం జేత్తరు. కానీ ఇక్కడ ఎవడిది వాడే శుభ్రం జేసుకోవాలి. ఎవడొచ్చి చేయడు. అందుకని మన శుభ్రత మన మీదే ఆధారపడి ఉంది. లోపల డస్ట్ అనేది పేరుకోకుండా, ఆ డస్ట్ పేరుకొని ఒక ఆలోచనని విపరీతంగా చించి చేసాక చించి చాటయి కూసుంటది. ఆహ్, ఎక్కువైపోయి వాళ్ళ మీద కోపం, ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకని? దాన్ని పేర్చి పెట్టున్నాం కాబట్టి. అందుకని
ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించండి. అక్కడ గూడా పొదుపుగా ఆలోచించండే. హ్మ్. అందుకని శుభ్రంగా ఉంచుకోవాలా. మన దేహంని బయటే కాదు అంతరంగంలో గూడా శుభ్రతుండాల. అది. సమయ పాలన. సమయపాలన. టైమ్ సెన్స్. ఎంత ఎంత చక్కగా ఈరోజు ధ్యానం గంట సేపు చేసుకోవాలి. ఏదో ఒక టైంలో చేయండి. కానీ చెయ్యాల. ఆ సమయానికి చెయ్యాలి అనుకోండి. అలాగే ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ప్రబోధము ఇవన్నీ చక్కగా చేస్తూ కాలాన్ని సరిగా ఉపయోగించుకోవాల. కాలాన్ని ఎలా పడితే అలా ఉపయోగించొద్దు. వేటికి పడితే వాటికి ఉపయోగించొద్దు. సరియైన వాటికే ఉపయోగించండి. ఎందుకని ఇవన్నీ నిన్న మనము చదువుకునేటప్పుడు టీవీలో ఇవన్నీ చూడటం వల్ల, హింసా ప్రవృత్తికి సంబంధించినవి చూడటం వల్ల మన లోపల సరిగా ఉండదు అని చెప్పారు. అలాగా సమయాన్ని దేనికి అవసరమో దానికి ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళాల. చక్కగా బుక్స్ చదవటం, బుక్స్ రాయటం, సాధన చేసుకోవటం. అంటే ఇప్పుడు క్లాస్ చెప్పాలనుకోండి, చక్కగా రాసుకోవటం, ఆ క్లాస్‌ని ప్రిపేర్ అవ్వటం. ఆ ప్రిపేర్ అయ్యేది, వినేది ఎవరి కోసం? మన కోసమే. అందుకని కాలాన్ని వేస్ట్ చేయొద్దు. అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి అని మనకుంది కాబట్టి, ఈ ఆధ్యాత్మికత కోసమే ఉపయోగించాలి కాలాన్ని. ఆ కాలాన్ని అంటే ఆ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. హ్మ్. పరిశీలన. పరిశీలన. సెల్ఫ్ చెకింగ్ అంటే ప్రతి దాన్ని పరిశీలించాల. ఎందుకని నా లోపల ఈ భావాలొస్తున్నాయి? నా లోపల ఎందుకిట్లా ప్రవర్తిస్తున్నాను? ఎదుటివాడి యొక్క ప్రవర్తనకి నేను ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాను? నేను ఎమోషన్ అవుతున్నానా? ఎమోషన్ కాకుండా బ్యాలెన్స్‌గా ఉండగలుగుతున్నానా? లేదా? అనేది మన మీద మనకి పరిశీలనుండాల. ఆ సెల్ఫ్ చెకింగ్ ద్వారా, అబ్జర్వేషన్ ద్వారా మనల్ని మనం చూసుకోగలుగుతాం. ఆ సెల్ఫ్ చెకింగ్ లేకపోతే మనమసలు ముందుకు వెళ్ళలేం. సెల్ఫ్ చెకింగ్ అనేది తప్పకుండా చెయ్యాల. నేనెప్పుడు మీకొకటే చెప్తుంటా. ప్రతిరోజు పడుకుండే టయానికి ధ్యానంలో కూర్చొని, ఏంటి నేనేం ఆలోచించాను? ఈరోజు ఎవరితో నేను ఎటువంటి ప్రవర్తన తో ఉన్నాను? వాళ్ళనేమన్నా హర్ట్ చేస్తున్నానా? వాళ్ళనేమన్నా ఇబ్బంది పెడుతున్నానా? జస్ట్ ఒక్కసారి చెక్ చేసేయండి. చెక్ చేసి ఏదన్నా సరి చేసుకోవాల్సిందుందనుకో, ఓకే. నేనిక్కడ ఇలా ప్రవర్తించకూడదు గదా! ఓకే. సరే. ఈసారి అలాంటి ప్రవర్తన నాకుండకూడదు. ఇలాంటి పొరపాటు చేయకుండా నేను జాగ్రత్త పడాలి అని మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలెప్పుడు. హ్మ్. ఎవరిని విమర్శించకుండా ఉండే గుణం. అస్సలు విమర్శ అనేది అస్సలు చేయకూడదు. ఒకవేళ మనం విమర్శను ఎదుర్కొన్నాము అంటే, గతంలో విమర్శ చేసొచ్చాం కాబట్టే, ఈరోజు ఆ విమర్శను ఎదుర్కొంటున్నాము అన్న అవగాహనతో ఉండి, మరలా తిరిగి అట్లాంటిది చేయకూడదు అన్న అవగాహన కూడా ఉండాల. విమర్శ చాలా పెయినిస్తది దెలుసా? నువ్వు అట్లాంటోడివి. ఆ విమర్శతోటి మాట్లాడేటప్పుడు, ఆ ఎదుటివాడు అనుభవిస్తాడు. ఆ పెయిను చాలా ఘోరంగుంటది. అందుకని విమర్శ అనేది మన నోట్లో నుంచి రాకూడదు. ఈ రోజు నుంచి మీకు మీరుగా చెక్ చేసేయండి. నేను ఎటువంటి విమర్శ ఇస్తూ ఎవ్వరితోనూ నేను మాట్లాడకూడదు. ఆ విమర్శ నా నోట్లో నుంచి రాకూడదు అని అనుకోండి గట్టిగా. హ్మ్. అంతరిక్ష ప్రవాహాలను గ్రహించగలిగే గుణం. అంతరిక్ష ప్రవాహాలు. ప్రవాహం. ఆ! ఓకే. అంటే అంతరిక్షంలో ఉన్న వాటిని కూడా గ్రహించగలిగేది. మనం అనుకుంటాం గదా! ఎక్కడో సౌర దేవతలు చెప్పే జ్ఞానం కూడా ఇక్కడుండి మనం వినగలము. కానీ ఇంద్రియాలను ఆ విధంగా ఉపయోగించట్ల. ఎందుకని? ఇంద్రియాలు వీటన్నిటిని శుభ్రంగా ఉంచుకోక ఏమవుతుంది? వాళ్ళిచ్చేవన్నీ మనకి అందడంలా మెసేజులు. కానీ ఎప్పుడైతే వాళ్ళిచ్చేయి కూడా మెసేజులు గ్రహించగలిగే శక్తి మనకుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. అది గూడా చేయాలన్నమాట. హ్మ్. ఆనందం. ఆనందం. ఆనందం అంటే నాకన్నీ ఉన్నాయి. నేను ఆనందంగున్నాను అనుకోవడం కాదు. ఎదుటివాడి కళ్ళల్లో ఇప్పుడు ఆ కళ్ళల్లో చూసిన ఆనందాన్ని అలాగే ఆనందించగలగాలి. ఇప్పుడు
మన ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారురా. మన ఇంట్లో వాళ్ళు మనకి శారీ లేదు. మనం చీర కొనుక్కోవాలి. కానీ మనతోటి ఇంట్లో ఉన్న వాళ్ళెవరైనా కొనుక్కున్నారు. ఒక నగే కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఆనందిస్తుంటారు. ఆ ఆనందాన్ని ఆనందించగలగాలి. అంతేకాని మనలో అసూయని రగల్చకూడదది. ఏంటి? వాళ్ళ యొక్క ఆనందాన్ని చూసి మనము ఆనందించగలగాలి. అంటే మనకుంటేనే ఆనందం కాదు. ఎదుటవాడి యొక్క ఆనందాన్ని ఆనందించగలిగే శక్తి మనలో ఉండాల. అంతేకాని ఎదుటివాడు సంతోషంగా ఉండి, వాడికి కావాల్సినయన్నీ ఉండి దాన్నంతా చూసి అసూయ ఫీలయితే అప్పుడు ఆనందాన్ని కోల్పోతాం. అందుకని ఆనందించగలగాలి. ఒకసారి బాబా ఆహ్, ఆయన కూర్చొనుంటారు. లక్ష్మీను మరి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు. బాబా అంటారు, "నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు రొట్టెలు తీసుకురావా" అనగానే లక్ష్మి వెళ్లి గబగబా రొట్టెలు చేసి తీసుకొస్తది. తీసుకురాగానే బాబా ముందు ఆ మూట విప్పి పెట్టిద్ది. బాబా తింటాడేమోనని లక్ష్మి ఆశగా చూస్తుంటది. చూస్తుంటే బాబా గబగబా ఆ రొట్టెలు తీసుకుపోయి మసీదు ముందున్న ఒక కుక్కకి గబగబా పెట్టేస్తాడు. ఆ కుక్క తినేటప్పుడు అబ్బా! తృప్తితో కడుపు నిండుతుందని తపనతోటి తింటూ ఉంటది. దాన్నలాగా చూస్తూ ఉంటాడు బాబా. చూసేసి లక్ష్మి దగ్గరకు బాబా అప్పుడు లక్ష్మి అంటుంది, "నేనెంతో కష్టపడి మీరు ఆకలి అన్నారని చేసుకొచ్చాను. కానీ మీరేంటి మీరు తినకుండా ఆ కుక్కకు పెట్టారు" అంటే, "ఆ కుక్క ఆకలితో వచ్చింది. ఆ ఆకలికి దానికి పెట్టినప్పుడు అది తింటూ ఎంత ఆనందిస్తుందో దాని కళ్ళల్లో ఆనందాన్ని చూశాను" అంటారు. అంటే మనకుంటేనే ఆనందం కాదు. ఎదుటవాడికి కూడా ఉన్నప్పుడు దాన్ని అరిషడ్ వర్గాలతో కాకుండా వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని అలాగే చూడగలగడమే ఆనందం. అదే గొప్పతనం. తర్వాతేందమ్మా? గాంభీర్యం. హుహు. ఒక్క నిమిషం గీత. అంటే గాంభీర్యంగా ఉండడం అంటే మామూలుగా ఎలా అంటే ఇట్లా గట్టిగా స్ట్రాంగ్‌గా చూసి చాలా స్ట్రాంగ్‌గా ఉండడం అని గాదు. ఏ విషయంలోనైనా సరే ఆ గాంభీర్యం అంటే తెలుసుకున్నప్పుడు, తెలిసిన దాన్ని తెలియజేస్తున్నప్పుడు, ఆ గాంభీర్యంగా అంటే ఇది మీకు నేను తెలియచేస్తున్నాను ఆనందంతోటి తెలియజేయడము అని అనిపిచ్చింది. గాంభీర్యం అంటే నాకు పూర్తిగా ఎలా ఎక్స్‌ప్లెయిన్ జేయాలో అర్థం గాలేదు. ప్రస్తుతానికి మాత్రం అంతవరకే తెలుసు. అంటే తెలిసిన దాన్ని చెప్పేటప్పుడు ఆ గాంభీర్యం అనేది ఆ వాక్కులో అలా ఉండాలి. కానీ నాకన్నీ ఉన్నాయి అని గాంభీర్యంగా ఉండటం కాదు. ఒక జ్ఞానాన్ని బోధించేటప్పుడు ఆ గురువు ఎలా అంటే నాకు తెలుసు, నీకు తెలియచేస్తున్నాను అన్న ఆ అవగాహనతో తెలియచేస్తారు కదా! అదే గాంభీర్యం అని అనిపించింది. ఇది పూర్తిగా ఇది అని మాత్రం నేను చెప్పలేను గాంభీర్యం గురించి. నెక్స్ట్. సహకారం. సహకరించుకోవటం. ఒకరికి ఒకరం సహకారం. ఆ సహకారమే లేకపోతే భూమి మీద ఎలా ఎదుగుతాం? ఇప్పుడు మనము ఆహ్, ఇదివరకు ఒక ఒక వ్యక్తి ఒక వీల్స్ చైర్‌లో వచ్చి డబ్బులడిగాడు. డబ్బులడగగానే డబ్బులిచ్చింది ఒకావిడ. డబ్బులిచ్చాక ఆ డబ్బులిచ్చింది చూసింది ఇంకొకావిడ. ఇంకొకావిడ చూసి ఆమేమనిందంటే, "వాడొట్టి తాగుబోతోడు. వాడికి నువ్వు డబ్బులిచ్చావేంటి? వాడు ఆహ్, త తాగుతాడు. ఎందుకిచ్చావు? నువ్వట్లా ఇవ్వకూడదు" అని చెప్పి ఈమెను గట్టిగా అనింది. ఆమె తరువాత సార్‌నడిగింది. సార్‌నడిగితే సార్ అన్నారు, మీరు ఏదైతే సహాయం చేయాలనుకున్నారో, ఆ సహాయం చేసేంత వరకే మీ పని. ఆ సహాయం చేశాక వాళ్ళేం చేసుకుంటున్నారో మీకు సంబంధం లేదు అని జెప్పారు. అంటే అతను తాగుతాడా? ఏం చేస్తాడు? ఇవన్నీ మనకేం తెలుసు? మనకు తెలీదు కదా! అంటే ఆ హెల్ప్ అనేది చేయడం అనేది ఆగిపోయేది గదా! మామూలుగా. ఇప్పుడు ఆమె చెప్పినట్టు వినుందనుకో, ఆమె చెప్పినట్టు వినుంటే ఈమె ఆ హెల్ప్ చేయకుండా ఉండేది గదా! అందుకని ఒక్కొక్కసారి అలా ఎవరి హెల్ప్‌నైనా ఆపేసామనుకోండి, ఆ సహాయం మనం చేయాల్సొస్తది.
అలాగా భూమి మీద మనమందరము ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరికి ఒకరం హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల. అతని కర్మానుసారం కాళ్ళు లేవు. వీల్ చైర్‌లో ఉన్నాడు. అలాగని అతని కర్మ కదా! నేనెందుకు హెల్ప్ చేయాలి అనుకుంటే కుదరదు. ఆ కర్మను అనుభవిస్తున్నాడు. నేనెందుకు హెల్ప్ చేయాలి అనుకుంటే కుదరదు గదా! మనం చేయగలిగింది భౌతికంగా చేయాలి. అలాగా ఒకరిని ఒకరం సహకరించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అంటే ఆ హెల్ప్ అనేది లేకపోతే ఈ సృష్టిలో కుదరదు. అందుకని హెల్పింగ్ నేచర్ అనేది మన జీవాత్మ, ఆత్మ అన్నింటిలోనూ ఉండాల. అంటే ఒకరికొకరు ఇప్పుడు నేను దైవంగా మారడానికి వచ్చాను. నా పక్కన వాళ్ళు దైవంగా మారడానికి వచ్చారు అని మనకెప్పుడైతే అనిపిచ్చిందో, అందరం దైవంగా మారాలి కాబట్టి ఒకరికొకరం సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది మన లోపల రావాలి. ఎప్పుడైతే అదొస్తుందో, మనం ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతాం. అలాగని హెల్ప్ చేయమన్నామని శక్తి మించి చేయొద్దు. శక్తి మేరకు చేయాల. అంటే మన పరిధిలో చేయాల. మన పరిధి దాటి చెయ్యక్కర్లేదు. ఇప్పుడు ఒకరు ఎవరన్నా వచ్చారు. ఒక రూ. 1000 హెల్ప్ చేయమన్నారు. రూ. 1000 ఇచ్చినందువల్ల ఆహ్, అత ఇ ఈ రూ. 1000 ఎదుటోడికిచ్చాము అడిగినతనికి. అతను తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు అనే పరిస్థితుంటే రూ. 1000 హెల్ప్ చేయొచ్చు. లేదు, ఆ 1000 హెల్ప్ చేయడం నాకు కష్టమవుతుంది. అప్పుడు ఒక రూ. 100 హెల్ప్ చేయండి. అంతే. ఏదైనా అవ్వనియండి. చిన్నదైనా సరే హృదయపూర్వకంగా చేయగలగటం. అలాగా ఒకరికి ఒకరం సహకరించుకుంటూ హ్యాపీగా జీవించగలగాలి మనం. లాస్ట్ తర్వాతది మేడం సామూహిక చైతన్యం. సామూహిక చైతన్యం. అంటే ఇప్పుడు దేహం అనేదుంది. మీరైనా, నేనైనా అందరము ఆత్మ పదార్థాలమే అని ఎప్పుడైతే అనుకుంటామో, అప్పుడు ఆ సామూహిక చైతన్యాన్ని చూడగలుగుతాం. మనము 'థౌసండ్ సీడ్స్ ఆఫ్ జాయ్' బుక్‌లోనా, దీంట్లోనా 'అంతర్గత వికాసంలోనో' అసలు చైతన్యము అంటే ఆత్మ అని చెప్తాడు ఒక చోట. దీంట్లోనో మరి దాంట్లోనో గుర్తులేదు నాకు. చైతన్యము అంటే ఆత్మ అని చెప్తారు. అసలు ఆ చైతన్యము అన్న కోణంలో చూసినప్పుడు ఈ దేహాన్ని కూడా దాటేస్తాం. అందుకని అందరము ఒక ఆత్మ నుంచి వచ్చిన అంశాత్మలే. ఈ అంశాత్మలన్నీ కూడా ఒక చైతన్యమే అన్న కోణంలో చూసినప్పుడు, ఈ మనకి మన లోపల ఉన్న ఆ ఏకత్వాన్ని మనం బయటికి తీసుకురాగలుగుతాం. అందుకని ఆ సామూహిక చైతన్యం అన్న కోణంలోనే చూడండి. ఇప్పుడు కళలో ఆన్సర్ ఇచ్చేటప్పుడు మీ గత చైతన్యం ఇలా ఉంది. మీ ప్రెజెంట్ చైతన్యం ఇలా ఉంది అని చెప్పుకుంటాం. అంటే గత చైతన్యం హింసా ప్రవృత్తితో ఉంది. ప్రెజెంట్ చైతన్యంలో ఆ హింసా ప్రవృత్తి అనేది లేదు. ఆ హింసా ప్రవృత్తిని దాటింది అని చెప్పుకుంటాం. అలాగా మనమందరము చైతన్యాలము అన్న కోణంలోనే అవగాహన చేసుకోవాల. అంటే అప్పుడు అందరము చైతన్యాలమే కాబట్టి, ఆ సామూహిక చైతన్యం అన్న కోణంలో చూసినప్పుడు తొందరగా ఆ ఏకత్వంలోకి వెళ్ళగలుగుతాం. ఓకే. అంతేనా? ఈ పాయింట్స్ ఇంతే మేడం. నెక్స్ట్ 24 పాయింట్స్ మనం అహా! పెంపుకోగలిగిన. వద్దొద్దు. అదిప్పుడొద్దు గానీ ఇవన్నీ ఒక్కసారి చదవమండి. ఓకే. మనం ముందుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అంతర్గత సామర్థ్యాలు. పొందిక, మాట తప్పని గుణం, విశ్వసనీయత, ధారాళంగా మాట్లాడకుండా మౌనంగా ఉండే గుణం, స్నేహం, గౌరవం, కృతజ్ఞత, శుభ్రత, సమయపాలన, పరిశీలన, ఎవర్ని విమర్శించకుండా ఉండే గుణం, అంతరిక్ష ప్రవాహాలను గ్రహించగలిగే గుణం, ఆనందం, గాంభీర్యం, సహకారం, సామూహిక చైతన్యం. ఓకే. ఓకే అమ్మా.